టీడీపీలో మరో అభ్యర్థి అవుట్. టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి టికెట్ల పంచాయతీ టీడీపీలో తారాస్థాయికి చేరుకుంది. జాబితాలో పలువురు సీనియర్ నేతలకు టికెట్లు దక్కలేదు. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు రోడ్డెక్కి తమ నిరసనను తెలియజేస్తున్నారు. టికెట్ ఆశించిన నేతలకు మొండి చెయ్యి ఎదురు కావడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేతలు బహిరంగంగానే చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు. బీఫామ్ అందేలోపు ఎంతమంది అభ్యర్థులు మారతారో తెలియని పరిస్థితి టీడీపీలో నెలకొంది. ఇప్పటికే గన్నవరం అభ్యర్థి రాజేష్ మహాసేన పేరును ప్రకటించిన తర్వాత ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఉండి నియోజకవర్గంలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. టీడీపీలో ఉండి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఉండి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా రామరాజు పేరు ప్రకటించారు. రామరాజు గత ఎన్నికల్లో జగన్ హవాను తట్టుకొని మరీ టీడీపీ తరఫున విజయం సాధించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉండి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరునే ఖరారు చేశారు. అయితే వైసీపీ వివాదాస్పద ఎంపీ రఘురామకృష్ణంరాజు టీడీపీలోకి ఎంట్రీ అవ్వడంతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. రామరాజు టికెట్ని కాస్త రఘురామకృష్ణంరాజుకి కట్టబెట్టుతున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎమ్మెల్యే రామరాజు మైండ్ బ్లాక్ అయింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రామరాజు 2019లో తాను ఇక్కడి నుంచి గెలిచానని, ఈసారి కూడా విజయావకాశాలు తనకే ఉన్నాయని చెబుతున్నారు. రఘురామరాజు కోసం తనని బలి చేయడం కరెక్ట్ కాదంటున్నారు ఆయన. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబుతో చర్చించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో మంగళవారం కార్యకర్తలతో రామరాజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు మీడియాతో మాట్లాడారు. నా నియోజకవర్గం నుంచి వేరొకరికి టికెట్ కేటాయించేందుకు పార్టీ అధిష్టానం సిద్ధమయ్యింది. కార్యకర్తల అభిప్రాయ ప్రకారం నడుచుకుంటా. వారే నా కుటుంబ సభ్యులు. వారు చెప్పినట్లు చేస్తా. రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా అని స్పష్టం చేశారు. ఇది వ్యూవర్స్.